డిఫరెంట్ స్టోన్కి స్వాగతం. వెల్కమ్ టు డిఫరెంట్ స్టోన్. ప్రతి ఒక్క స్టోన్లో ఏదో ఒక స్టోను చాలా విలువైనదిగా ఉంటుంది. ఆ స్టోన్ అనేది గుర్తుపట్టాలి. దాన్ని గుర్తుపడితే దాని వాల్యూ అనేది చాలా చాలా పెరుగుతుంది. మన నవగ్రహాలలో స్టోన్స్ ముఖ్య పాత్ర వహిస్తుంది. అందులో ఏ స్టోను మనకు జీవితానికి మంచిది, బిజినెస్ కానీ ప్రతి ఒక్క అవసరానికి ఈ స్టోన్లు ఎంతో ఎంతో మనకు హెల్ప్ చేస్తాయి. కాబట్టి ఈ స్టోన్స్ అనేది నవరత్నాలు, నవగ్రహాలకు సంకేతాలు. వాటి కలర్లను బట్టి మనకు ఆ స్టోను అనేది మనకు ఎంతో పనిగానే చేస్తూ ఉంటుంది. అట్లాంటిది నాకు డిఫరెంట్ స్టోన్స్ కలెక్షన్ అంటే చాలా చాలా ఇష్టం. నేను స్టోన్స్ అన్నీ కలెక్ట్ చేస్తూ ఉంటాను. సిటీలో వండుకుంటేనే నేను ఎక్కడా వెళ్ళను. వెళ్ళే దారిలో నాకు కనిపించిన ప్రతి ఒక్క స్టోన్కి నేను వాల్యూ పెట్టేసి ఆ స్టోన్ అనేది నేను కలెక్షన్ చేసి తెచ్చుకుంటాను ప్రతిసారి. అందులో ఇవి కొన్ని స్టోన్స్, ఇవే కాదు చాలా ఉన్నాయి. కొన్ని మీకు చూపిస్తున్నాను. ఈ స్టోన్లో ఏముంటుందో ఏందో నాకైతే తెలియదు. చాలా వరకు రీసెర్చ్ చేస్తే కానీ తెలియదు. ఈ స్టోన్లో లోపల గ్లాస్ టైప్ ఉన్నది చూడండి, ఈ గ్లాస్ టైప్ స్టోన్ దేనికి సంకేతమో. ఇట్లాంటి స్టోన్స్ అయితే నా దగ్గర చాలా ఉన్నాయి. డైమండ్ ఉంటుందా తెలియదు, ఏం స్టోన్ అనేది తెలియదు. స్టోన్ వాళ్ళు తెలిసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఒకవేళ మీకు చూస్తే కూడా అర్థమవుతుంది. చెప్పండి. చూడండి ఈ స్టోన్ అనేది. అలాగే ఈ స్టోన్ అనేది రెడ్గా ఉంది. లోపల అంతా చిన్న చిన్న హోల్స్ లాగా ఉండేసుకున్నది. డిఫరెంట్గా అనిపించింది నాకు. కాబట్టి నేను ఇది కలెక్షన్ చేశాను. ఇది నాకు చాలా షైనింగ్ ఇచ్చింది. చాలా వరకు ఇట్లాంటి స్టోన్లలో డైమండ్ ఉంటుంది అని అంటారు. ఇట్లా అంతా సర్కిల్గా ఉండేసి ఇట్లలో ఉంటుంది అంటారు. నాకైతే తెలియదు. ఉంటుందేమో అని ఒక ఆశ. నేను కలెక్షన్ చేసిలో నాకు ఒక డైమండ్ దొరకదా నాకు అనేది ఇష్టము. అంతే. ఈ స్టోన్ అంటే ప్రతి ఒక్క స్టోన్ నాకు చాలా ఇష్టము. నాకు చాలా వరకు మన సిటీలోనే సాలగ్రహాలు దొరుకుతుంటాయి. సాలగ్రహాలు అంటే తెలుసు కదా, మన దేవుళ్ళకి సంబంధించినవి అట్లాంటివి. ఇది ఒకలాంటి స్టోను. ఇది మట్టిలో కూడుకపోయింది సిమెంట్తోని. ఇది క్లీన్ చేస్తే నాకు తెలిసి ఇది సాలగ్రామం అవుతుంది శివుడిది. దాంతోపాటు చూడండి, నేను సిమెంట్ అనుకున్న, లోపల ఏమో ఇది స్టోన్ అనమాట. ఇట్లా మనకు కొన్ని స్పెషల్గా ఏం చేస్తారంటే కొన్ని సర్కిల్స్, కొన్ని గీతలు ఉన్న వాటికి చాలా చాలా ఇంపార్టెంట్ ఇస్తారు చాలామంది స్టోన్ కలెక్షన్ వాళ్ళకు. బయట దేశాలు కూడా వాళ్ళు డిఫరెంట్గా సర్కిల్ కనిపిస్తాయి కాబట్టి. ఇది చూడండి రెడ్ స్టోన్. ఇది సానా బట్టి చేస్తే ఎంతో ఇట్లా మెరుస్తుంటుంది. చూడండి లోపల ఇట్లా మెరుపు అనేది ఉందో. నా దగ్గర సానా పట్టేది లేదు. ఇది కూడా చూడండి. మీకు లైట్ కింద పెడితే కానీ తెలియదు. ఇవి చాలా అసలు ఎట్లా అంటే లోపల మొత్తం ఇట్లా మెరుస్తుంది. లైట్ కింద పెడితే చాలా మెరుస్తుంది. నేను కొన్ని చూపిస్తాను. నేను కింద చూడండి వెలుగుంది. దీని లోపటంతా వెలుగు వచ్చేస్తుంది. ఇది పెద్ద ఉంది కాబట్టి కొంచెమే వస్తుంది. ఇది రెడ్ కలర్ స్టోను. ఇది తెలియట్లేదు నాకంతా. వైట్ స్టోన్ చూడండి కింద. ఈ వైట్ ఒకటి చాలా బాగా మనకు తెలిసిపోతుంది. ఇట్లా చూడండి దీని లోపటంతా ఉంది. ఇలాంటి కలెక్షన్ నాకు చాలా ఉన్నాయి. ఇవే కాదు చాలా ఉన్నాయి. నేను ఒక్కొక్కటిగా చూస్ చేస్తున్నాను. ఈ పెద్ద స్టోన్స్ గురించి నేను కొంచెం వివరించినాను. థ్యాంక్ యూ సో మచ్. మీకు తెలిస్తే కామెంట్లో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.